రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలోని అబ్దుల్లాపూర్మేట్ మండలం తారామత్పేట్ గ్రామంలో మహంకాళి అమ్మవారి దేవాలయంలో శ్రీ పార్వతీ పరమేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంను వైభవంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుందని గ్రామ సర్పంచ్ మూల మహేష్ గౌడ్ తెలిపారు. కోరిన కోరికలు తీర్చే ఆ పరమశివుని ఆశీస్సులు గ్రామ ప్రజలందరికీ ఉండాలన్నారు. ఈ కళ్యాణ మహోత్సవంలో ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో మండల జెడ్పీటీసీ బింగి దేవదాస్ గౌడ్, మండల ఎంపీపీ బుర్రా రేఖా మహేందర్ గౌడ్, వైస్ ఎంపీపీ కె శ్రీధర్ రెడ్డి, మాజీ సర్పంచ్ అంతటి యశోద ఊషయ్య గౌడ్, మాజీ వార్డు సభ్యులు మూల కిరణ్ కుమార్ గౌడ్, మునుకుంట్ల శ్రీధర్ గౌడ్ మరియు కాంగ్రెస్ నాయకులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు శివపార్వతి కళ్యాణోత్సవం తారామత్పేట గ్రామంలో చాలా బ్రహ్మాండంగా బ్రహ్మాండంగా నిర్వహించుకున్నాం. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు, అలాగే గ్రామ ప్రజలకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ప్రతి సంవత్సరం ఇలాగే ఇంతకంటే బ్రహ్మాండంగా గ్రాండ్గా జరుగుతూ ఉన్నది. దినదిన ప్రవర్తనంగా అభివృద్ధి చెందుతూ చాలా పబ్లిక్ కూడా చాలా సంవత్సరం పెరుగుతూ ఉన్నారు. సుమారు ఈ సంవత్సరం 10,000 మంది వరకు రావచ్చు అనుకుంటున్నాం. ప్రతి సంవత్సరం ఇలాగే ఈసారి కూడా చాలా బ్రహ్మాండంగా అమ్మవారి కళ్యాణోత్సవం బ్రహ్మాండంగా జరిపించాం. దానికి నా తోటి ఉన్న మా గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు, మా గ్రామస్తులు అందరి సహకారంతో నేను ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్నాను. వాళ్ళకు నా కృతజ్ఞతలు. ముఖ్యంగా మా గ్రామస్తులందరికీ నా మనస్ఫూర్తిగా నమస్కారాలు. అమ్మవారి ఆశీర్వాదాలు మా గ్రామం మీద ఎప్పటికీ ఉంటాయని, మహంకాళి మాత అనుగ్రహం మా గ్రామానికి ఉందని, మా పైన కూడా ఉందని, ఆమె ఆశీర్వాదాలతో ఇంకా ఎంతో ముందుగా జరిపించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి సంవత్సరం ఏదో టెంపుల్కి ఏదో ఒకటి చేస్తుంటే ఈసారి ఏం లేదు. టెంపుల్కి అన్ని పనులు అయిపోయినాయి. ఒకటి గాలిగోపురం మిగిలి ఉంది. ప్రజలు మళ్ళీ నాకు అవకాశం ఇస్తే గాలిగోపురాన్ని నేను కంప్లీట్ చేస్తానని మీ ముఖంగా నేను తెలియపరుస్తున్నాను. తారామతిపేట గ్రామంలో అమ్మవారి మహంకాళి మాత దేవాలయంలో జరుగుతున్నటువంటి శివపార్వతుల కళ్యాణోత్సవంలో భాగంగా ప్రతి సంవత్సరం తారామతిపేటలో బ్రహ్మాండంగా గ్రామీణ ప్రాంతంలో ఉండే మన వాళ్ళందరినీ అమ్మవారు చల్లగా చూడాలని, అమ్మవారి దయాదాక్షిణ్యాలు మనకు ఉండాలని ప్రతి సంవత్సరం అమ్మవారిని కోరుతున్నాం. ఈ సంవత్సరం కూడా నేను ప్రతి సంవత్సరం వస్తాను ఇక్కడ. మరి ఈ సంవత్సరం కూడా అమ్మవారు మనందరినీ, మన నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రజలందరికీ మంచి జరగాలని, వాళ్ళు కోరుకున్న కోరికలు నెరవేర్చాలని, వాళ్ళ వసతులన్నీ కలగాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నా. అమ్మవారి దయాదాక్షిణ్యాలతో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నా.